నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ సేవా క్లబ్గా స్టార్ వాకర్స్ క్లబ్. అంతర్జాతీయ స్థాయిలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలో సుమారు 1600 క్లబ్స్ ఉండగా ఈ ఏడాది ఉత్తమ సేవా క్లబ్గా శ్రీకాకుళంకు చెందిన స్టార్ వాకర్స్ క్లబ్ ఎంపికైంది. ఈ నెల 20-21 తేదీల్లో విశాఖపట్నం ఉడా చిల్డ్రన్స్ పార్కులో జరిగిన వాకర్స్ అంతర్జాతీయ 34వ వార్షిక సమావేశంలో ఈ అవార్డు బహుకరించారు. ఉత్తమ చీఫ్ కోఆర్డినేటర్ పీజీ గుప్తా, ఏరియా కోఆర్డినేటర్గా గేదెల ఇందిరా ప్రసాద్కు ఉత్తమ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నానండి. మరి వైజాగ్లో ప్రభావతి మేడం ఇంటర్నేషనల్ మీటింగ్ అయింది, మేము వెళ్ళలేకపోయాము. మేము సారీ చెప్తున్నాము, మా ఇంట్లో ఒక చిన్న పరిస్థితి జరిగింది కాబట్టి. పట్ల స్టార్ వాకర్స్ క్లబ్ సారథ్యంలో అభినందన సభ నిర్వహించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి అత్యుత్తమ క్లబ్గా అన్ని రంగాల్లో గుర్తింపు పొందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ సాసఫు జోగినాయుడు, స్టార్ వనిత వాకర్స్ క్లబ్ ప్రతినిధి జి లక్ష్మి, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు, సుగంధం సంజీవరావు, గుడ్ల గోపాలరావు, పొత్నూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నానండి. మరి వైజాగ్లో ప్రభావతి మేడం ఇంటర్నేషనల్ మీటింగ్ అయింది, మేము వెళ్ళలేకపోయాము. మేము సారీ చెప్తున్నాము, మా ఇంట్లో ఒక చిన్న పరిస్థితి జరిగింది కాబట్టి వెళ్ళలేకపోయాము. మరి మనం ఇది ఎంత డబ్బులు పెట్టినా ఎంత సేవ చేసినా అందరము చేస్తేనే అది ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవుతుంది. 10 మంది ఎంతమంది ఉంటే అంతమందిని కూడా చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. ఏ ఒక్కరం కూడా ఎంత బాధ్యత తీసుకున్నా కూడా అది మనం సక్సెస్ చేయలేము. మరి మనం ఎంత సర్వీస్ చేసామనేది మనకు గుర్తించి మనకి ఇటువంటి అవార్డులు వచ్చాయంటే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇక్కడికి రాగిపోకూడదు, ఇవి వచ్చాయని మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇంకా 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 చేయాలి. మన క్లబ్ గౌరవం అనేది మనం పెంచుకోవాలి. మరి కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటాయి, అవన్నీ ఎవరు మనసులో పెట్టుకోకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మీటింగ్లో అందరూ ఇన్వాల్వ్ అయినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మనం అభినందిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు మనముందు చేసి అన్ని రంగాల్లో కూడా స్టార్ వాకర్స్ ముందుండాలి. పాప తాపాలన్నీ విడిచిపెట్టి సమైక్య భావంతో అందరం కలిసిమెలిసి క్రిస్మస్ చేసుకోబోతున్న 20వ తారీఖుని 25 అంటే రేపే జరుగుతుంది. ఆ పండుగలో పాల్గొవాలి. ఏదేమైనా పెద్దలు మన క్లబ్కు సహకరించే వ్యక్తులకి మనం సహకరించగలాలి. ఇక్కడ ఎవరు ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. దయచేసి సంజీవరావు గారు కూడా సోదరులు ఈ విషయంలో క్లబ్ ఇక్కడ యాక్టివిటీలో సత్యనారాయణ మ్యాక్స్ లాంటి వాళ్ళు ఇక్కడ ఈ ఊర్లో 6 గవర్నర్స్ ఉన్నారు. అందరి తాలూకు బ్లెస్సింగ్స్ మనం పొందాలి. అందరితో హ్యాపీగా వెళ్ళాలి తప్ప దయచేసి ఏ ఒక్క నిశ్చద్వేషం వద్దు. రెండు సత్యనారాయణ మ్యాక్స్ అంటే అజాత్ శత్రువు లాంటి వ్యక్తి. దయచేసి ఆయన సూర్య వాకర్స్ క్లబ్లో ఉన్నప్పటికీ ఆ క్లబ్ ఇప్పుడైతే గ్రాడ్యువల్గా మూతపడిపోయాడు, మన క్లబ్లోనే యాక్టివ్ మెంబర్ అయ్యి మన క్లబ్లో ప్రతి యాక్టివిటీకి ఆయన కలిసి వస్తున్నాడు. రవిశంకర్ లాగా, సత్యనారాయణ మేస్టర్ లాగా, ఇంద్రప్రసాద్ గారు లేకపోతే ఈ క్లబ్ ఇవ్వాలి. ఈ విధంగా ఉండే ఉండదు. దయచేసి అర్థం చేసుకోవాలి. అందువల్ల మరి ఇక్కడ నుంచి పని విడిచిపెట్టి రవిశంకర్ గారు గోల్డ్ ఓకే తెలియజేసుకుంటూ ఈ విధంగా మన క్లబ్ 2026లో కూడా ఉత్తమ క్లబ్గా పేరుగాంచి మరిన్ని సేవా కార్యక్రమం చేపట్టాలి. బైర్ శ్రీనివాస్ లాంటి యువకులు ముందుకు వచ్చి మన సేవా కార్యక్రమంలో పాల్గొవాలి. ఆయన ఆర్థికంగా రేపు 12వ తారీఖు మన దుప్పట్లు పంచుతున్న పేదలకి జనవరి 12 వివేకానంద జయంతిలో దుప్పట్ల పంపిణీ సవరణ మన ట్రైబల్ పీపుల్ చేస్తున్నాం. అందులో మనం అందరం పాల్గొవాలి. నాగేశ్వరరావు కూడా, ఎందుకంటే మన కొట్టు నాగేశ్వరరావు ఆయన కోఆర్డినేటర్ కొత్త కాదు. నాగేశ్వరరావు కూడా ప్రత్యక్షంగా డెవలప్మెంట్ సహకరించాలి. 2 టౌన్లో 1 చెప్పాలి.